నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫుట్బాల్. స్పేస్ స్టేషన్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు. శబరిమల గోల్డ్ స్కామ్ కేసు తుది దశలో సిట్ కీలక తనిఖీలు. ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా 2026 థీమ్. హలో ఇండియా అంటూ జగన్ పోస్ట్. కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు. శేషాచల అటవీ ప్రాంతానికి చేరువగా పెరుగుతున్న జనావాసాలు. అంతరించిపోతున్న మూగజీవాలు. పర్యావరణానికి ఎదురవుతున్న సవాలు. తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల సమయం మార్చిన టీటీడీ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రామలింగం సుధాకర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రవణకుమార్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, చెన్నై లవ్ స్టోరీ మూవీ బృందం హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, నిర్మాత శ్రీనివాస్ కుమార్, సంగీత రచయిత అనంత శ్రీరామ్, సంగీత దర్శకుడు మణిశర్మ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం అండి. ఈరోజు ఆదివారం ఉదయమే శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఆయనకి తలనీలాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక సంక్షేమాలు తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మా చెన్నై లవ్ స్టోరీ టీం మొత్తం నిన్న తిరుపతికి వచ్చాం మా సాంగ్ లాంచ్ చేయడానికి. అలాగే మా మూవీ రిలీజ్ డేట్ ఇక్కడి నుంచే అనౌన్స్ చేసాం. జూలై 24th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇదిగో ఇక్కడి నుంచే ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేద్దాం. సోమవారం ఆశీస్సులు తీసుకుందామని వచ్చాం. అందరికి నమస్కారం. వాళ్ళ పొద్దున నిజంగా చాలా మంచి దర్శనం అయింది. నిన్న తిరుపతిలో కింద ఒక మంచి ఈవెంట్ చేసుకొని మా సినిమాలో మూడో పాట రిలీజ్ చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని మేమంతా వచ్చాము. సో జూలై 24వ తేదీన మా సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీ స్వామివారి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మా చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందో స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చి నిన్న ఇక్కడ ఫంక్షన్ జరుపుకుని మా ప్రమోషన్స్ అన్నింటినీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రంలో నేను అన్ని పాటలు రాయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన జిగితారా అన్న పాట స్వామివారి పాదాల చెంత నిన్న తిరుపతిలో విడుదల చేయడం జరిగింది. ఈరోజు తిరుమలకు వచ్చి చిత్రం విడుదల తేదీ జూలై 24ని స్వామివారి ఆశీస్సులతో ప్రకటించడం జరుగుతుంది. నానంటే స్వార్థం లేని ప్రేమ, తండ్రి ఆకలితో ఉన్న పిల్లలకు తినిపించే త్యాగం, తన కళను పక్కన పెట్టి పిల్లల కళను నిజం చేసే శిల్పి అని ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఫాదర్స్ డేని పురస్కరించుకొని పలువురికి సన్మానించి సత్కరించారు. ఫాదర్స్ డే సందర్భంగా అంటే మదర్స్ డే అంటే అందరూ బాగా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కానీ ఫాదర్స్ డేకి తండ్రి దినానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఏంటంటే అమ్మ అయితే 9 నెలలు మోస్తుంది, కంటది, పెంచుతుంది అనే అమ్మ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. కానీ అందరికన్నా అంటే 9 నెలలు మోసే అమ్మ కంటే తన జీవితాంతం పిల్లల భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక వేసుకుంటూ త్యాగం చేసే వ్యక్తే నాన్నగారు. లోపల ఏం వ్యక్తపరచుడు, పిల్లలను పొగడ్డు, ప్రేమను వెందీకరించుడు, ఏం బయట పెట్టుకోకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం బాధపడే క్యారెక్టరే నాన్న అనేది. ఆ నాన్నకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈరోజు ఫాదర్ డే సందర్భంగా మా వెంకటకృష్ణ గారు, అలాగే జగన్నాథం గారు, గోవర్ధన్ గారు పేరెంట్స్, వీళ్ళ పిల్లలు ఇప్పుడు ఈరోజు చదువుకుంటున్నారు. వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇది మన బాధ్యత, ఇది మన సాంప్రదాయం. ఈ కల్చర్ పెరగాలని ఉద్దేశం ఈరోజు ప్రసాదపరణ వీళ్ళకి ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. ప్రజలు ఆలోచించాలి. అంటే పిల్లలు వాళ్ళని పెంచడం బాధ్యత కాదు, మన బాధ్యత కంపల్సరీగా. దాని గురించి భయపడకుండా. కానీ ఒకటిదే నిజం, ఈరోజు రాముడు మంచి బాలుడు అంటారు. రాముడు తండ్రి మాత్రం కాదనుకొని వెళ్ళాడు.
కానీ ఈరోజు పాల ప్యాకెట్ తేరంటే లేదమ్మా అంటే లేదు డాడీ అంటారు పిల్లలు. కాబట్టి పిల్లలు ఈరోజు మన సంస్కృతి మర్చిపోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తేనే శాంతియుతంగా మన సొసైటీ ఉంటుందని నా నమ్మకం. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని, ఈ విషయంపై జూన్ 22వ తేదీ సోమవారం రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో తమ సమస్యపై కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తామని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ దానిని ప్రభుత్వంలో విలీనం చేసుకొని వాళ్ళ జీవితాలకు ఒక అర్థం చిరునామా ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు కనీస వేతనాలు, అలాగే ప్రమోషన్లు, అలాగే వాళ్ళ జీవితాలకు ఒక సుస్థిరతను ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ సంస్థను ఇంకా బలోపేతం చేయాల్సింది పోయి ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజార్చి ఆర్టీసీ కార్మికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల మనకు పెద్దగా ప్రయోజనం జరగదు. వాళ్ళ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన మేలు వాళ్ళు మర్చిపోరు, వీళ్ళు మనకు ఓట్లు వేయరు అనేటువంటి ఒక దుర్బుద్ధితో, దురాలోచనలతో కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి వాళ్ళ జీవితాల్లో అస్థిరతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకైనా మేము ధీటుగా ఎదుర్కొని వాటిని అక్కడికక్కడ కట్టడి చేసి ప్రభుత్వానికి నిలదీస్తాము. అలాగే ప్రజాపక్షంలో వీళ్ళందరినీ కూడా ఎండగడతామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఆర్టీసీ ప్రైవేటు పరముకు వ్యతిరేకంగా కలెక్టర్లకు నివేదిక, అలాగే వినతి పత్రం సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. రేపు అందరూ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. నారాయణ విద్యా సంస్థలలో అధిక ఫీజులతో పాటు స్కూల్ యూనిఫామ్, బుక్స్ తదితర వాటిని కూడా వ్యాపారంగా మార్చి ధనార్జనే ధ్యేయంగా దోచేస్తున్న క్రమంలో ప్రశ్నించిన తమ పుంగునూరు విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్యని, వెంటనే వీరిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో తమ విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులోని నారాయణ స్కూల్లో విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్నారు సార్, యూనిఫామ్లు అమ్ముతున్నారు సార్, అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు సార్ అని అక్షరాల 30 రోజుల క్రితం విద్యార్థి సంఘ నాయకులు లిఖితపూర్వకంగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పాపాన పోలేదు. ఈరోజు 30 రోజుల క్రితం ఎంఈఓ గారు విద్యార్థి సంఘ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ చర్యలు తీసుకున్నట్టే గినా ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు ఆ స్కూల్ ఎదుట నిరసన కానీ, ధర్నా కానీ చేసేవాళ్ళ సార్ అని ఒకసారి మేము అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా ఈ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికాన్ని అడుగుతూ ఉన్నాం. కానీ నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు చేసిన 10 సెకండ్లోనే పోలీస్ స్టేషన్లో విద్యార్థి సంఘ నాయకులపై కేసులు పెట్టారంటే ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన కొనసాగుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఈ మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాను. అధికారులారా, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల వైపు మీరు ఉంటారా, లేదా అన్యాయం చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి నారాయణ స్కూళ్ళ పైన లేక స్కూల్కి మీరు సపోర్ట్ చేస్తారా అని నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు వాళ్ళకి వచ్చింది, రేపు మనకు కూడా రావచ్చు. కావున ఈ వేదికగా అందరికి ఒక పిలుపునిస్తా ఉన్నాను. రండి, కదిలి రండి, చలో పుంగనూరు కార్యక్రమం చేపట్టి పుంగనూరులో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, భౌతిక దాడులను వ్యతిరేకంగా ఉద్యమం చేపడదాం. దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర ఉత్కంఠ రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం తర్వాత కనీ విని ఎరుగని రీతిలో అత్యంత పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల మధ్య రీ ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, దేశ అత్యున్నత వైద్య విద్య ప్రవేశ పరీక్షల వ్యవస్థపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ప్రతిష్టాత్మక పరీక్షను నిర్వహిస్తున్నాయి. మరోసారి పేపర్ లీక్ అనే మాట వినబడకుండా ఉండేందుకు ఎన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి నిఘాను ఏర్పాటు చేశారు. దేశంలోని మారుమూల, అత్యంత సున్నితమైన ప్రాంతాలకు ప్రశ్నాపత్రాలను సురక్షితంగా, సకాలంలో చేర్చడానికి భారత వైమానిక దళ విమానాలను ఉపయోగించి రవాణా చేయటం విశేషం. నకిలీ ప్రశ్నాపత్రాలు, తప్పుడు రూమర్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు
పరీక్ష జరిగే సమయంలో దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాక్సెస్ను తాత్కాలికంగా బ్లాక్ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలలో 100% సీసీటీవీ లైవ్ నిఘాతో పాటు పవర్ బ్యాకప్, తాగునీరు, ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఎన్టీఏ కొన్ని కీలక సానుకూల మార్పులు చేసింది. గతంలో ఉన్న 180 నిమిషాల సమయాన్ని ఈసారి 195 నిమిషాలకు పెంచారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు నిర్వహించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో లెక్కలు చేయటానికి గతంలో 2 పేజీలు మాత్రమే ఇచ్చేవారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈసారి 4 పేజీలను కేటాయించారు. తిరుపతి నెహ్రూ నగర్లో కావమ్మ మారయ్య ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. కనుల విందుగా ఏర్పాటు చేసిన అమ్మవారి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని పునీతులయ్యారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత వేద వేదాంత వేద్య శక్తి స్వరూపిణి శ్రీ నెహ్రూ నగర్ నందు జ్యోతి టాకీస్ నందు వెలిసి ఉన్న శ్రీ కావమ్మ మారయ్య సంహిత నవగ్రహ సంహిత శ్రీ సాయిబాబా ఆలయమునందు వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు 2వ రోజు శనివారము సాయంత్రం శ్రీ కావమ్మ మారయ్య బుర్రకథా కాలక్షేపాన్ని 9 గంటలకి ప్రారంభించి ఈ యొక్క అమ్మవారి యొక్క వంశీస్తులు చక్కగా సార స్వామివారికి సమర్పించి సార ప్రతి ఒక్కళ్ళకి పంచటం జరుగుతుంది భక్తియుక్తంగా. తర్వాత కావమ్మ మారయ్య బుర్రకథ విని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది శ్రీ కృపా కటాక్షాలను వెదజల్లుతుంది. అమ్మవారు ప్రతి ఇంట్లో ఆయురారోగ్యాలని ప్రసాదిస్తుంది. శుభం భూయాత్. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకగా నిర్వహించారు. योग के विषय में कहा है युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्न अवबोधस्य योगो भवति दुःखः। अर्थात संतुलित आहार विहार से, संतुलित क्रियाओं और कर्मों से, संतुलित नींद और जागने से योग दुखों का नाश करने वाला हो जाता है। ये संतुलन ही योग का आधार है। ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం, అంటే అప్పుడప్పుడు స్వర్గం అనుకుంటాం, స్వర్గం కూడా ఇట్లే ఉంటుంది. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ రోజు యోగా గురువు బాబా రామ్దేవ్ గారితో కలిసి ఈ క్షణాలు నేను చూస్తా ఉంటే ఎన్నో చూశారు, కానీ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన, ఎప్పుడు కలిసిన బాబా రామ్దేవ్ గారు చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూశారు. ఈ రోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. దాని నిజమైన ప్రతిఫలం మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో మన స్విమ్స్ డైరెక్టర్ గారిని ఇది ఆరోగ్యం మీద ప్రభావం ఎలా చూపిస్తుంది అనేది ఒక పరిశీలన చేయమని చెప్పడం జరిగింది. చెప్పిందే తడువుగా చాలా చక్కని కార్యక్రమాన్ని రూపొందించి చాలా పద్ధతి ప్రకారం వాళ్ళు అన్ని సూచికల్ని వెరిఫై చేయటం జరిగింది, గమనించటం జరిగింది. తద్వారా మార్పు చిన్నదైనా ఒక సానుకూల వైపు వెళ్ళింది. ఎవరికి నెగిటివ్ రిజల్ట్స్ ఎవరికి రాలేదు. ప్రతి ఒక్కరికి చిన్నదైనా పెద్దదైనా పాజిటివ్ సైడే, మంచి వైపే మార్పు జరిగింది. ఇప్పుడే విన్నారు సార్, ఎంత మంచిగా మార్పులు వచ్చినాయో 14 రోజుల్లోనే మేమందరం చూసుకోవడం జరిగింది. ఖచ్చితంగా సార్, మరి ఈ కార్యక్రమం మీకు అందరికీ తెలుసు, మన దేశం మరి చాలా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మరి యోగాంధ్ర కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో టేకప్ చేయడం జరిగింది. ఈ అధ్యయనం ఇంకా ఇలాగే ముందుకు కొనసాగుతుంది. ఈ చక్కటి ఆలోచన మరియు అవకాశం స్విమ్స్కి ఇచ్చినటువంటి శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ రవిచంద్ర గారికి మా వైద్య బృందం అంతా కూడా కృతజ్ఞతగా ఉన్నాం. ఈరోజు
ఇంటర్నేషనల్ యోగా డే చేస్తున్నాము. సో మన అనరెక్టల్ హాస్పిటల్ ఆర్ఏవి రికగ్నైజ్డ్ హాస్పిటల్ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే రెగ్యులర్ గా మన హాస్పిటల్ సందర్భంగా యోగా డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దీనివల్ల శరీరం యొక్క ఫిట్నెస్ తో పాటు మానసికంగా దృఢంగా అవడం, ఈ రెండింటి యొక్క మమేకం చేత మనము స్పిరిచువాలిటీ అటైన్ కావడానికి, స్పిరిచువాలిటీతో మమేకం కావడానికి యోగా అనేటువంటిది చాలా ఉపయోగం. National Yoga Day. In our hospital, Sumana Anorektal Hospital, we have celebrated International Yoga Day, and we have do some pranayama and asanas here. So by practicing daily the yoga, we can live further years and a healthy life can be happen. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు కేంద్రంగా ఈరోజు యోగా ఘనంగా నిర్వహించడం జరిగింది. యోగా అభ్యసనాల ద్వారా శారీరక మానసిక తేజస్సును ఏ విధంగా పొందొచ్చని విశ్వమంతా గుర్తించినటువంటి ఈ విషయాన్ని తిరిగి మళ్ళీ భారతదేశంలో ప్రజ్వలింపజేయాలన్నటువంటి మహత్తరమైనటువంటి ఆశయం ఈ కార్యక్రమం వెనుక ఉంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడే మా శాసనసభ్యులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళి గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా యోగా డే వైజాగ్లో చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి నాయకుడు పనిచేస్తున్నాడు అనేది కూడా ఈ భారతదేశం గుర్తించింది. ప్రకృతి సమతుల్యానికి ముప్పు ఎదురవుతోంది. శేషాచల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అడవుల విస్తీర్ణం జనావాసాలతో చిక్కిపోతూ పర్యావరణంపై ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి అటవీ రేంజ్లో కపిలతీర్థం పక్కనే ఉన్న జీవకోన, బీడీ కాలనీ, ఎస్ఎల్వి నగర్, ఉపాధ్యాయ నగర్, తిమ్మినాయుడుపాళ్యం, బీటీఆర్ కాలనీ, తిరుమల నగర్, రిక్షా కాలనీ ఇలా కరకంబాడి వరకు జనావాసాలు పెరిగిపోయాయి. శేషాచల అడవుల సరిహద్దుకు చేరువయ్యాయి. ఇక్కడ ఆక్రమణలు అదే తీరుగా పెరిగాయి. పట్టించుకునేవారు లేకపోవడంతో కబ్జాదారులు అటవీ ప్రాంతాలను సైతం ఆక్రమించుకుంటున్నారు. దర్జాగా పక్కా భవనాలు కట్టేసుకుంటున్నారు. సరిహద్దులు లేని అటవీ భూముల ఆక్రమణలకు కొందరు రెవెన్యూ అధికారుల అండదండలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క శేషాచల కొండల్లో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. ఆహారం, నీటి కోసం ఇవి అటవీ ప్రాంతాల నుంచి జనావాసాలకు దగ్గరగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ తిరిగే కుక్కల కోసం చిరుతలు తరచూ వస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతి డివిజన్లో దాదాపు 40కి పైగా చిరుతలున్నాయని సమాచారం. ఎస్వి యూనివర్సిటీ, నగరవనం, కపిలతీర్థం నుండి కరకంబాడి వరకు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న జనవాసాల్లోకి 12 చిరుతలు వస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఎలుగుబంట్లు కూడా సమీప ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. ఆహార వ్యర్థాల కోసం కుక్కలు, పందులు వస్తుండగా వీటి కోసం చిరుతలు వస్తున్నాయి. తిరుమల కాలినడక దారిలో 7వ మైలు వద్ద పగలు రాత్రి తేడా లేకుండా వన్యప్రాణుల సంచారం పెరిగింది. జింకలు, దుప్పలు సైతం జనావాసాలకు వచ్చి కుక్కలకు చిక్కుతున్నాయి. మరికొన్ని వాహనాల కింద పడి మృత్యువాత పడుతున్నాయి. అటవీ ప్రాంత సమీపంలో ఉంటున్న కొందరు జింకలు, అడవి పందులు, కుందేళ్లు, పక్షులను వేటాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు మరో అడుగు ముందుకేసి అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు వేసి మరీ వేటాడుతున్నారు. విస్తరిస్తున్న జనావాసాల మూలంగా వన్యప్రాణుల సంతతికే ఎక్కువ ముప్పు వాటిల్లుతోందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క పనపాకం, బాకరాపేట, తిరుమల ఘాట్ రోడ్లలో ఏనుగుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల మనిషికి ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం ద్వారా మనసును ఆధ్యాత్మికత వైపు తీసుకొని వెళ్లవచ్చునని తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు పేర్కొన్నారు. స్థానిక ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్స్, సిబ్బంది, రోగులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా చేయటం వల్ల కలిగే ఉపయోగాలను సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ నిరీష, హెచ్ఎన్ సరస్వతమ్మ, ఇతర డాక్టర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పక్కన పెట్టేసి ఇప్పుడు యోగా అనేది ఒక మతంలో, ఒక దేశంలో సంబంధించిన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, దాని కొరకు మాత్రమే జరిగేది ఒక ప్రక్రియ ఉందో, యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శరీరంలో అన్ని ఇంద్రియాలను ఒకటి చేసి కుడలీకరణ,
ఇట్లాంటివన్నీ యోగ సాధనలో మనిషిని వాతావరణం, మనిషిని దైవస్వామిని ఒకటిగా చేస్తూ శరీరాన్ని మొత్తం ఆధ్యాత్మికంలో తీసుకుపోయే ఒక ప్రక్రియ. దీనితో ఒక శరీర దృఢత్వమే కాదు, మానసిక ఒత్తిడి నుంచి విడుదల చేస్తూ రక్త ప్రసరణ శరీరాలకి, అవయవాలకి అన్నిటికీ సరిగ్గా జరిగి ప్రతి అణువు శరీరంలో యోగా ద్వారా పులకించి ప్రేరణ చెంది శక్తివంతమై కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుపతిలో రోజువారీగా జారీ చేసే ఉచిత దర్శన టికెట్లు అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల పంపిణీ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. మార్చిన కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని టీటీడీ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ ఉచిత SSD టోకన్లను తిరుపతిలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి భక్తులకు పంపిణీ చేసేవారు. అయితే కొత్త నిర్ణయం ప్రకారం ఇకపై ఉదయానికి బదులుగా మధ్యాహ్నం 1:30 గంటల నుండి ఈ టోకన్లను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. తిరుపతి నగరంలోని 3 ప్రధాన ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి రోజుకు దాదాపు 15,000 ఉచిత టోకన్ల వరకు టీటీడీ జారీ చేస్తోంది. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి కాలినడకన మార్గం వద్ద గల భూదేవి కాంప్లెక్స్, వీటితో పాటు కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా మరో 2,000 టోకన్లు కేటాయిస్తున్నారు. ఉచిత టోకెన్ పొందాలనుకునే భక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని కౌంటర్లో చూపించాల్సి ఉంటుంది. అక్కడ భక్తుల ఫోటో తీసుకొని దర్శన సమయాన్ని కేటాయిస్తూ ఉచితంగా టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ల కోసం భక్తులు క్యూ లైన్లో 2 నుంచి 3 గంటల పాటు నిరీక్షించాల్సి రావచ్చు. ఇటీవలి వరకు వేసవి సెలవుల రద్దీ కారణంగా తిరుపతిలో భక్తుల తాకిడి విపరీతంగా ఉండేది. దాంతో తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకే టోకెన్ల జారీ ప్రారంభించేవారు. అయితే ప్రస్తుతం పాఠశాలల ప్రారంభం కావటం, వేసవి సెలవులు ముగియటంతో భక్తుల రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టోకెన్ల జారీ సమయాన్ని మధ్యాహ్నానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని, తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ చేతుల మీదుగా మట్టి గణపతులను పూజించండి, పర్యావరణాన్ని, సాంప్రదాయాలను కాపాడండి అనే నినాదంతో వినాయక ఉత్సవ నిమజ్జోత్సవం కమిటీ వ్యవస్థాపకులు కుమారస్వామి అనకాపల్లి వారు ఈరోజు కాణిపాకం ఆలయం పుష్కర్ని వద్ద వినాయక స్వామి మట్టి బొమ్మలను ఉచితంగా పంపిణీని ఈవో చేతుల మీదుగా భక్తులకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వయంభూ ప్రసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈరోజు అనకాపల్లి నుంచి వచ్చేసినటువంటి కుమారస్వామి గారు వారి మిత్ర బృందం వచ్చారు. వారు వినాయక స్వామి వారి ఉత్సవ నిమజ్జన కమిటీ అనకాపల్లి వచ్చి ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని తయారు చేసి ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ హితమైనటువంటి మట్టి బొమ్మలే వాడమని మన ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలోకి రావాలంటే ఇలాంటి ఉత్సాహకులు ముందుకు వచ్చి ఉచితంగా ఈ మట్టి ప్రతిమలను డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల భక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ మట్టి ప్రతిమలనే వాడతారు. అందువల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మన కాణిపాక దేవస్థానం నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే వచ్చే వినాయక చవితికి భక్తులందరూ కూడా మట్టి వినాయకులు తయారు చేసుకుని వాటిని మాత్రమే పూజించి తర్వాత నిమజ్జనం చేస్తే ఈ భౌగోళిక ఉన్న పరిస్థితులకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి కెమికల్స్ ఉన్న పెయింట్స్ వాడుకొని మన ప్రపంచాన్ని, మన యొక్క పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఒకవైపు ప్రచారం చేస్తూ చివరి రోజుల్లో కూడా మట్టి వినాయకులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి పెద్దలు, మరి దేశానికే ఆదర్శమైనటువంటి ప్రథమ పూజా గరుడు, విఘ్నాలను తొలగించే నాయకుడు, మన అందరి నాయకుడు వినాయకుడు యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మన కిషోర్ గారి చేతుల మీదుగా మన ఆలయ ఈవో గారు మరి తమ యొక్క అమూల్యమైన ప్రజలకు, భక్తులకు ఒక మంచి సూచన ఇవ్వాల్సింది ఈ సందర్భంగా వారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. క్రీడా రంగంలో సరికొత్త టెక్నాలజీని జోడించడంలో ఫుట్బాల్ ప్రపంచ కప్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే 2026 ఫీఫా వరల్డ్ కప్ అఫీషియల్ మ్యాచ్ బాల్ ట్రియోండా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సరికొత్త ఫుట్బాల్ భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన వ్యోమగాములు స్పేస్ స్టేషన్లో ఈ బంతిపై ప్రత్యేకమైన భౌతిక శాస్త్ర ప్రయోగాలు నిర్వహిస్తూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న క్రూ శూన్య గురుత్వాకర్షణ శక్తిలో ఫుట్బాల్ డైనమిక్స్, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
గతంలో 2019లో చేసిన ఒక అధ్యయనాన్ని బేస్ చేసుకొని ప్రఖ్యాత స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ తయారు చేసిన ఈ ట్రియోండా బంతి సెంటర్ ఆఫ్ మాస్ బ్యాలెన్స్ దాని కదలికలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను పరిశీలించారు. మైదానంలో ప్లేయర్లు కిక్ చేసినప్పుడు బంతి గాల్లో ఊహించని విధంగా కదలాలంటే దాని బ్యాలెన్స్ ఎంత ఖచ్చితంగా ఉండాలో స్పోర్ట్స్ ఇంజనీర్లకు ఈ ప్రయోగం ద్వారా లక్కీ హింట్స్ దొరికాయి. ఈ ఫుట్బాల్ డిజైన్ పేరు వెనుక ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఫీఫా తెలిపిన వివరాల ప్రకారం ట్రియోండా అనే పదం స్పానిష్ భాష నుంచి వచ్చింది. దీని అర్థం 3 తరంగాలు. చరిత్రలోనే మొదటిసారిగా 2026లో 3 దేశాలు కలిసి సంయుక్తంగా ఈ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ 3 దేశాల ఐక్యతను చాటి చెప్పేలా బంతిపై రెడ్, గ్రీన్, బ్లూ కలర్లను ఉపయోగించారు. అంతేకాకుండా బంతిపై కెనడాకు చెందిన మెపుల్ లీఫ్, మెక్సికోకు చెందిన ఈగిల్, అమెరికాకు చెందిన స్టార్ సింబల్స్ను కూడా చాలా స్టైలిష్గా ముద్రించారు. ట్రియోండా బంతి కేవలం చూడటానికే కాదు, సాంకేతికంగా కూడా ఎంతో అడ్వాన్స్డ్గా రూపొందించబడింది. ఈ బంతి లోపల 500 Hz మోషన్ సెన్సార్ చిప్ను అమర్చారు. ఇది మ్యాచ్ జరుగుతున్నప్పుడు బంతి కదలికలను సంబంధించిన రియల్ టైం డేటాను వీడియో అసిస్టెంట్ రెఫరీ సిస్టమ్కు నిరంతరం పంపుతూ ఉంటుంది. దీనివల్ల గ్రౌండ్లో ఉండే అంపైర్లకు అత్యంత కఠినమైన ఆఫ్ సైడ్ నిర్ణయాలు తీసుకోవటం, వివాదాస్పదమైన బాల్ లైన్ అవుట్ వంటి ఇన్సిడెంట్లలో ఖచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం చాలా సులువవుతుంది. ఆంధ్రప్రదేశ్లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హలో ఇండియా అంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో రాష్ట్రంలో ప్రజలు న్యాయం కోసం కాకుండా పోలీసులకే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గాదే సాయికృష్ణ కస్టడీ మరణం రాష్ట్రాన్ని కలవరపెడుతోందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారంటూ ఆరోపించారు. అలాగే పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసిన అనంతరం క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా ప్రస్తావించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని జగన్ ఆరోపించారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా లేక రెడ్ బుక్ ప్రకారమా పనిచేస్తున్నారనే ప్రశ్నను లేవనెత్తారు. రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు లక్ష్యంగా మారుతున్నారని విమర్శించారు. ఇక తునిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి, కర్నూలు జిల్లా గంగమ్మ ఘటనలను ప్రస్తావిస్తూ పోలీసు వేధింపుల ఆరోపణలతో వరుసగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కాదని, పోలీసు వ్యవస్థలో ప్రమాదకర ధోరణికి సంకేతమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులకు బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగాలని, పోలీసులు ప్రజల హక్కులను కాపాడే వ్యవస్థగా ఉండాలని అన్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టం స్థానంలో అధికారం వస్తే ప్రజాస్వామ్యమే బలైపోతుందని హెచ్చరించారు. అయితే ఏపీలో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సాయికృష్ణ కస్టడీ మరణం, క్రాంతి కుమార్ ఆత్మహత్య వంటి ఘటనలు ఒక్కో సంఘటన మాత్రమే కాదని, రాష్ట్రంలో పెరుగుతున్న పోలీసులు వేధింపుల సంస్కృతికి ఇవి నిదర్శనాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఫుట్బాల్, స్పేస్ స్టేషన్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు. శబరిమల గోల్డ్ స్కామ్ కేసు తుది దశలో సిట్ కీలక తనిఖీలు. ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా 2026 థీమ్. హలో ఇండియా అంటూ జగన్ పోస్ట్, కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు. శేషాచల అటవీ ప్రాంతానికి చేరువగా పెరుగుతున్న జనావాసాలు, అంతరించిపోతున్న మూగజీవాలు, పర్యావరణానికి ఎదురవుతున్న సవాలు. తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్, శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల సమయం మార్చిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.